తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పరాధికారుల సమావేశం జరిగింది. ఇందులో 15 జెడ్పీటీసీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో ఉన్న వివిధ సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, సమావేశాలకు రావడం వెళ్లడమే మా పన, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మరోపక్క చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం జిల్లా ఇన్ఛార్జీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా సమస్యల పరిష్కారానికి కమిటీ వేద్దామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా పార్టీలోని కొందరు నేతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ పార్టీకి దూరమయ్యారు. ఇక చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి పార్టీ హైకమాండ్పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తాజాగా కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ జిల్లా నాయకుల తీరును తప్పుబట్టినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. విజయ, తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో 15 జెడ్పీటీసీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్ లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా పార్టీలో ఉన్న వివిధ సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గత వాదనలు వినిపించడం జరిగింది. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారా, కానీ క్షేత్రస్థాయిలో స్థితి అధ్వానంగా ఉందని చెప్పి ఆ సమావేశాలకు రావడం వెళ్లడమే మన పని అన్నట్టు ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని ఏ సందర్భంగా ఎమ్మెల్యేలు వెంకటరామరెడ్డి ఫైర్ అయినట్టు సమాచారం అందుతుంది. మరోపక్క చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం జిల్లా ఇన్ఛార్జీలపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేద్దామని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినట్టు తెలుస్తుంది. గత కొద్ది కాలంగా పార్టీలో కొందరు నేతలు వివాదాస్పదం కొనసాగుతుంటే ఈ సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్ పార్టీకి దూరం అయ్యారు. ఇక చేవెళ్లే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా పార్టీకి హైకమాండ్ పై గురుగా ఉన్నట్లు సమాచారం. తాజాగా కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ జిల్లా నాయకుల తీరుపై తప్పుపెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. విజయ, అంటే బీజేపీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటారా? దీన్ని బట్టి అంటే ప్రస్తుతం అయితే బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తుంది. జిల్లా నాయకుల సమన్వయం లేకపోవడము, జిల్లా నాయకత్వంలో సమన్వయం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళ ఒక వర్గానికి చెందిన వాళ్ళు పోస్టులు కేటాయించడం, మరో వర్గానికి చెందిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం, అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఏ జిల్లాకి వెళ్ళినా కానీ ఆ జిల్లాలో తమ ఆధీనం తెలిసిన వాళ్ళకి వాళ్ళు పోస్టులు ఇచ్చారు కాబట్టి ఆ 2 వర్గాలుగా విడిపోయారు బీజేపీ నాయకులు. ప్రస్తుతం మండల స్థాయి అయినా సరే, జిల్లా స్థాయి అయినా సరే, గ్రామ స్థాయి బీజేపీ నాయకులు తమ విభేదాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళ కార్యక్రమాలు చేపట్టినా కానీ ఆ కార్యక్రమాలకు వెళ్ళకపోవడము అది మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం అయితే అదే పరిస్థితి బీజేపీలో నెలకొంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్.
తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియాను ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా, మరి మన రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయిస్తారు, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వరు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ వాటిలో ఒక్కటిని తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం పక్షపాతం కాకపోతే మరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కోసం, దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది. మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది. ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రాకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక, రీజనల్ పార్టీ ఒక ఉంది కనుక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు, 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. బీజేపీ చెప్పేదేంది? అందరి కోసం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో పదవి పోతుందా ఉంటుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు కొందరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో పదవి పోతుందా ఉంటుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కొందరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాకినాడ జిల్లా తూని ప్రభుత్వ ఆసుపత్రిలో రత్నకుమారి అనే నిండు గర్భిణి 2 మగపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. బాధిత కుటుంబం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. వారు పోలీసులు కాళ్లు పట్టుకుని న్యాయం కోరుతూ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంధువులు, డాక్టర్లు టాగూరు సినిమా తరహాలో వైద్యం చేశారని విమర్శించారు. ఈ సంఘటన 2 రోజుల క్రితం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యాజమాన్యం రావాలి. ఈ ఎంత దారుణం అంటే చాలా దారుణం అండి. చాలా మందిని ఇలా చంపేశారు. ఈ యాజమాన్యం రావాలి. చాలా మందిని ఎందుకు చంపారంటే ఎవరికీ గౌరవం లేదు. చాలా మందిని ఎందుకు చంపారో తెలియదు. లోపలికి వెళ్తే మొత్తం కాంప్రమైజ్ మీద మాట్లాడారు. మాది తప్పు అయిపోయింది, సారీ అని అడిగారండి. అడిగితే మేము ఒప్పుకోలేదండి. మీకు ఏం కావాలి, మీకు ఏ విధంగా సహాయపడతాం, మీకు జాబ్ ఎంత అది అని మాట్లాడారండి. మేము అన్నిటికీ ఒప్పుకోలేదు. మాకు న్యాయం కావాలి. మాలాంటి వాళ్ళు చాలా మంది జరిగిందని మేము అన్యాయంగా న్యాయంగా పోరాడతాం. ఆ న్యాయానికి అక్కడ సీజే గారు కూడా ఉన్నారండి. ఆ సీజే గారు కూడా ఆడకే ఒత్తాసు పలికి అన్యాయంగా మాట్లాడి ఇప్పటికీ కూడా పోలీసులు ఆడకే ఒత్తాసు పలికి హాస్పిటల్లో యాజమాన్యం దసరా సెలవులు ముగియడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహన రద్దీ తీవ్రంగా ఉంది. పల్లెవాసులు నగరానికి చేరుకోవడంతో కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు చిట్యాల, చౌటుపల్, పతంగి టోల్ ప్లాజా వద్ద నిలిచిపోతూ నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికులతో భరితమైన బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను క్రమబద్ధీకరిస్తూ నియంత్రణ చేపడుతున్నారు. నుండి ఆయా నిధులు నిర్వహిస్తున్నాను. కందనాతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం 1వ సెంటర్ అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీ ఉన్నందున సీనియర్ ప్రకారం కార్యాలయంలో నుండి మేడం గారు దరఖాస్తు ఆహ్వానించారు. చదువుకున్న ఆయగా నాకు 14 సంవత్సరాలుగా సీనియారిటీ ఉండి అందుకు కావాల్సిన విద్యా అర్హత 10వ తరగతి. ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. అందుకే కావాల్సిన విద్యార్హతలు ధృవీకరణ పత్రాలను దరఖాస్తును పాటు కార్యాలయంలో అందజేశాను. కానీ నాకు కార్యకర్త నాకంటే తక్కువ ఉన్న సీనియారిటీ ఉన్న అదే గ్రామంలో చెందిన 1వ అంగన్వాడీ కేంద్రం నందు ఆయగా పని చేస్తున్న కె ఆనందమ్మకు ప్రమోషన్ ఇచ్చి అంగన్వాడీ టీచర్గా నియమించారు. నాకు జరిగిన అన్యాయంకు ముందు కార్యాలయంలో అధికారులు వ్రాతపూర్వకంగా సంప్రదించిన అయినా నాకు స్పందన లేనందున జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించారు. కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ మేడం గారు, పీడీ మేడం గారు, సిడిపి మేడం గారు నాకు న్యాయం చేయాల్సిందే. అంగన్వాడీ ఆయగా 14 సంవత్సరాల నుండి మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో గాని లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
ప్రకాశం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. పెద్ద దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పెద్ద పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై గ్రామ ప్రజలకు హెచ్చరికలు తెలియజేశారు. పంట పొలాలకు అడవుల్లో వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో మిరిక్ ప్రాంతంలోని డుర్హి ఐరన్ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా మరికొందరు అదృశ్యమయ్యారు. వారి కోసం రక్షణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘోర విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని, బాధితులకు సాధ్యమైనంత సాయం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.